శ్రీమాతాజీ, దయచేసి మా హృదయంలోనికి రండమ్మా. మాలో ఉన్న అహంకార ప్రత్యహంకారాలను సర్వం మీ శ్రీచరణాల దగ్గర సంపూర్ణ శరణాగతిని కోరుకుంటున్నాం తల్లి. మా ఆత్మను మీ శ్రీచరణాల దగ్గర సమర్పించుకుంటున్నామమ్మా. క్షమా పరమేశ్వరి, క్షమా పరమేశ్వరి, క్షమా పరమేశ్వరి. రెండు చేతులు భూమి మీద పెట్టుకుని భూమాత ప్రార్థన చేసుకుందామండి. సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. సాగరాలను ఆభరణాలుగా, పర్వతాలను అలంకారాలుగా కలిగి ఉన్న ఓ భూమిమాదేవి, శ్రీ మహావిష్ణువు ప్రియసఖి, నిన్ను నా పాదస్పర్శతో తాకినందుకు మన్నించండు తల్లి. మూడు మహామంత్రాలు పెడతారండి. తీసుకోమంటారా మూడు మహామంత్రాలు? పెడుతున్నానండి.
మనం 3 నాడులను క్లియర్ చేసుకుందామండి. ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపు, కుడి చేతిని భూమి మీద ఉంచుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ బ్రహ్మ గ్రంథి విభేదిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఈ మంత్రం ద్వారా ఎడానాడిని శుద్ధి చేసుకోవచ్చు. మన చిత్తం ప్రాపంచిక విషయాలపై, వస్తు వ్యామోహాలపై చిక్కుకున్నప్పుడు ఈ మొట్టమొదటను ముడి అంటే గ్రంథి ఏర్పాటు అవుతుంది. ఇది మూలాధారమును మొదలై క్రమేపీ ఎడానాడి పైకి ప్రాకుతూ ప్రత్యహంకారాన్ని కలుగజేస్తుంది. తర్వాత పింగళా నాడిని శుద్ధి చేసుకుందామండి. కుడి చేతిని మాతాజీ గారి వైపు, ఎడమ చేతిని ఆకాశతత్వం వైపు ఉంచుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ విష్ణు గ్రంథి విభేదిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఈ మంత్రం ద్వారా పింగళా నాడిని శుద్ధి చేసుకోవచ్చు. రెండవ ముడి దీని వలన మనమే ఏదో చేస్తున్నామని, లేక సాధిస్తున్నామనే అపోహతో ఉంటాము. మన గురించి మనమే ఆలోచిస్తూ, కోరికలతో, ఆశలతో, మితిమీరిన ఆలోచనలతో కుడినాడి ద్వారా పైకి చేరి అక్కడ అహంకారాన్ని కలుగజేస్తుంది. మనుష్యులు ఈ రెండవ ముడిని ఛేదించలేరు. కేవలం అది భగవంతుని ద్వారానే సాధ్యపడుతుంది. అందుచేత ఇక్కడ మనల్ని మనం గౌరవించుకుంటూ, మనల్ని మన కార్యాన్ని భగవంతునికి సమర్పించుకోవాలి. ఇక మూడవ ముడండి. రుద్రగ్రంథి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ రుద్రగ్రంథి విభేదిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఈ మంత్రము మనల్ని సమతుల్యములో ఉంచడానికి తోడ్పడుతుంది. ఇది మూడవ ముడి. ఇది మధ్య మార్గమైన సుషుమ్నా నాడిపై ఏర్పడుతుంది. కృత్రిమమైన అన్వేషణ వలన ఈ గ్రంథి ఏర్పడుతుంది. పరిపూర్ణమైన సత్యాన్వేషణలో నిజాయితీ మరియు నమ్మకం ఉండాలి. మనం ఆత్మతో ఏకమవ్వాలనే ఏకైక లక్ష్యంతో సంపూర్ణ చిత్తం మన ఆత్మపైనే ఉంచాలి. అంతేకాని పనికిమాలిన విషయాలపైకి చిత్తము పోరాదు. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. సహస్రారంలో ఒక నిమిషం మెడిటేషన్లో ఉందాము.
విశ్వమాతాజీ అండి. మన కుడి అరచేతిని సహస్రారం పైన 2 ఇంచుల హైట్‌లో ఉంచుకుందాం. అర్ధబిందు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ అర్ధబిందు చక్రస్వామిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. అర్ధబిందువులో నుంచి మన సహస్రారంలో ఉన్న మన తల్లి యొక్క శ్రీచరణాలను అర్ధబిందులో నుంచి మనం చూద్దామండి. కింద హార్ట్ బీటు, పైన అమ్మ యొక్క శ్రీచరణాలు. తర్వాత బిందు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ బిందు చక్రస్వామిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మళ్ళా బిందు చక్రంలో నుండి అమ్మ యొక్క శ్రీచరణాలు దర్శించుకుందాం. తల్లి యొక్క శ్రీచరణాల కింద హార్ట్ బీట్ ఎలా ఉందో, సహస్రారానికి మన అరచేతికి మధ్యన ఏం జరుగుతుందో మనం గమనించుకుందాం. తర్వాత వలయ. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ వలయ చక్ర స్వామిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇంకా 2 ఇంచుల హైట్‌లో ప్రదక్షిణ. అంటే తిరగటం, దక్షిణ అంటే మనం శివుడు మనం అడిగిన కోరికలని ఆయన తీరుస్తూ ఉంటారు సాక్షిత్వంలో ఉండి. అంటే మనకి దక్షిణగా ఇస్తూ ఉంటారాయన. ఆయనెప్పుడూ సాక్షితత్వంలో అక్కడ ధ్యానంలో ఉంటారు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ప్రదక్షిణా చక్ర స్వామిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన కుడి అరచేతిని మన ఒడిలో ఉంచుకొని, ఎడమ అరచేతిని మనం మళ్ళీ ఒకసారి మనం చూసుకుందామండి. సహస్రారం.
అర్ధబిందు, బిందు, వలయ, ప్రదక్షిణ. మన సహస్రారానికి, అరచేతికి మధ్యన ఎంత ఫ్లో వస్తుందో ఒకసారి అందరం కూడా గమనించుకుందామండి. అంతా మనం సహజయోగము అంటూనే గమనించుకోవటం అండి. శ్రీ మాతాజీ గారు చక్కని వైబ్రేషన్స్ ఇస్తున్నారండి. అందరం కూడా ఆస్వాదిద్దామండి. మన చేతిని మన ఒడిలో ఉంచుకొని సహస్రారం, విశుద్ధి, అనాహత, నాభి, స్వాదిష్టాన, మూలాధార. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో నమః. అమ్మా శ్రీ మాతాజీ, మీ పాదపద్మములను మా మూలాధార చక్రంలో 5 రేకుల మందార పుష్పంపై ఉంచండి తల్లి. శ్రీ గణేశుని ఎట్లా అయితే మీరు మీ బిడ్డగా స్వీకరించి ప్రేమిస్తున్నారో మమ్ములను కూడా శ్రీ గణేశుని వలె తీర్చిదిద్దండమ్మా. ఒకసారి గణేష్ అప్రచేష్టం తీసుకుందామండి. ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధత్తాసి త్వమేవ కేవలం హత్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం ఋతం వస్మి సత్యం వస్మి అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవదాతారం అవానూచానమవతిష్యం అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాతాత్ అవదక్షిణాతాత్ అవచోద్వాతాత్ అవదారాతాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్. త్వం వాజ్మయస్త్వం చిన్మయః త్వం ఆనందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోऽసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోऽసి సర్వం జగదిదం తత్తో జాయతే సర్వం జగదిదం తత్వతిష్టతి సర్వం జగదిదం త్వయి లయమేష్యతి సర్వం జగదిదం త్వయ ప్రచ్యేతి త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారస్థితోऽసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకः త్వాం యోగినో జాయంతి నిత్యం త్వం బ్రహ్మస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యాస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్వరో
గణాదీం పూర్వముచ్చార్య వర్ణాది తదనంతరం అనుస్వారः పరతరः అర్ధేన్తులసితం తారేణ రుద్ధం ఏతత్తవ మనుస్వరూపం గహారకపూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వార చాంతిరూపం బిందురుత్తరరూపం నాదః సంధానం సంహితా సంధిః శైషా గణేశ విద్యా గణకవృషిः నిసృద్గాయత్రీ ఛందః గణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథం చ వరదం హస్తై బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్టియాదౌ ప్రకృతేః పురుషాత్ పరం. ఏవం ఛాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రథమపతయే నమస్తేస్తు అస్తు లంబోదర ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ సాక్షాత్ గణేశ్ స్వరూపం తల్లి. ఒక నిమిషం ధ్యానంలో ఉన్నామండి. నాలుగు దళాల మీద లైట్ గా చేసుకుందామండి. మూలాధారం యొక్క మొదటి దళం భూమాత వైపుగా ఉంటుంది. రెండు చేతులను భూమాత వైపు ఉంచుకుందామండి. అమ్మని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మ శ్రీ మాతాజీ, దయచేసి మీ శక్తిని మా మూలాధారం యొక్క మొదటి దళములో ప్రకాశింపజేసి మాకు పరిపూర్ణమైన సమ్మతిని, సమతుల్యాన్ని మరియు అమాయకత్వం యొక్క సున్నితత్వమును ప్రసాదించండి తల్లి. అమ్మా, దయచేసి మా అణువణువులో ఆనందము, పవిత్రతతో కూడిన అమాయకత్వాన్ని నింపండి తల్లి. 1A 1B 1C. అమ్మా, దయచేసి మాలో మీ శ్రీశరణముల ఎడల శ్రీ గణేశుని యొక్క సంపూర్ణ శరణాగతిని ప్రసాదించండమ్మా. చిత్తాన్ని మూలాధారం యొక్క మొదటి దళంపై ఉంచుకుందామండి. శ్రీ వికట గణేశ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ వికట గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. బీజ మంత్రం వం 4 సార్లు తీసుకుందామండి. ఓం వం 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 ఓం. అమ్మా, దయచేసి మాకు
బ్రహ్మాండం యొక్క ఆనందాన్ని, సృష్టిలో ఉన్న పవిత్రమైన సంపూర్ణ ఆనందం ప్రసాదించండి తల్లి. పరమానంద స్థితిని అనుభూతి చెందుటకు శ్రీ గణేష్ అదృశ్యమును పఠిద్దాం. శ్రీ మాతాజీ, మా యందు గుప్త శక్తిని పెంపొందించండమ్మా. ఈ ఆనందానుభూతి చెందుటకు మా చిత్తాన్ని సహస్రారంలో ఉంచి ధ్యానంలో ఉందాం. రెండో దళమండి. రెండో దళం ఎడమవైపుగా ఉంటుంది. మన చేతిని శ్రీ మాతాజీ గారి ఎడమ చేతిని మాతాజీ గారి వైపు, కుడి చేతిని భూమిపై ఉంచుకుందాం. శ్రీ మాతాజీ గారిని ఇలా ప్రార్థిద్దామండి. అమ్మా, దయచేసి మీ శక్తిని మా మూలాధారం యొక్క రెండవ దళంలో ప్రకాశింపజేసి, మాకు చెడు ఆకర్షణ ప్రభావాలను అధిగమించగల ప్రావీణ్యతను ప్రసాదించండమ్మా. శ్రీ మాతాజీ, దయచేసి మాలో చెడు ప్రవృత్తులపై మాకు విజయాన్ని మరియు ఇతర ఆత్మలను ఆధీనపరుచుకునే శక్తులపై ఆధిపత్యాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మా, దయచేసి మా అణువులో పవిత్ర ఆత్మ యొక్క రాజసము మరియు దైవత్వాన్ని ప్రసాదించండి తల్లి. టు ఏ టు బి టు సి. మన చిత్తాన్ని రెండో దళంపై ఉంచి నిర్మల గణేశ మంత్రం తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్మల గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. బీజ మంత్రం శం 4 సార్లు తీసుకున్నాం. ఓం శం 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 శం. ఓం. అమ్మా, దయచేసి మాకు అణుకువ మరియు ధైర్యంతో కూడిన వ్యక్తిత్వాన్ని ప్రసాదించండి తల్లి. సహజానంద స్థితిని అనుభూతి చెందుటకు శ్రీ గణేష్ అదృశ్యం పఠిద్దాం. శ్రీ మాతాజీ, మా యందు ప్రకాశ శక్తిని పెంపొందించండి. ఈ ఆనందానుభూతిని చెందుటకు మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచి ధ్యానంలో ఉండాలి. మూలాధారం యొక్క మూడవ దళం కుడివైపుగా ఉంటుందండి. మన కుడి చేతిని శ్రీ మాతాజీ గారి వైపు, ఎడమ చేతిని భూమాత వైపు ఉంచుకుందాం. అమ్మా, శ్రీ మాతాజీ, దయచేసి మీ శక్తిని మూలాధారం యొక్క మూడవ దళంలో ప్రకాశింపజేసి, మాకు భగవంతుని యెడల పరిపూర్ణ శ్రద్ధను ప్రసాదించండి తల్లి. అమ్మా, దయచేసి మాలో వివేకము మరియు శుద్ధ విద్యను పెంపొందించండి తల్లి. అమ్మా, దయచేసి మా అణువణువులో పూర్తి అవగాహన మరియు సాక్షితత్వమును నింపండి తల్లి. 3 ఏ 3 బి
3 ఒక పలుకు. చిత్తాన్ని మూలాధారం మీద ఉంచి మనం శ్రీ కార్తికేయ గణేశ మంత్రం తీసుకున్నాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. బీజమంత్రం షం 4 సార్లు తీసుకుందాం. ఓం షం 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 షం. ఓం. అమ్మా, దయచేసి మాకు వేదములు మరియు సత్యము యొక్క సారమును ప్రసాదించండి తల్లి. నిరానంద స్థితిని అనుభూతి చెందుటకు శ్రీ గణేశాదశమును పెట్టేద్దాం. అమ్మా, మా యందు కరాళ శక్తిని పెంపొందించండి. ఈ ఆనందానుభూతిని చెందుటకు మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచి ధ్యానంలో ఉందాం. మూలాధారం యొక్క 4వ దళం సహస్రారం వైపుగా ఉంటుందండి. 2 చేతులను శ్రీ మాతాజీ గారి వైపు ఉంచుకుందాం. అమ్మా, శ్రీ మాతాజీ, దయచేసి మీ శక్తిని మా మూలాధారం యొక్క 4వ దళములో ప్రకాశింపజేసి మాకు సంపూర్ణ రక్షణ యొక్క సారమును ప్రసాదించండమ్మా. శ్రీ మాతాజీ, మాకు సామూహిక చేతన యొక్క అవగాహన మరియు ధర్మము యొక్క శక్తిని ప్రసాదించండి తల్లి. శ్రీ మాతాజీ, మమ్ములను ధర్మస్వరూపులుగా తీర్చిదిద్ది మాకు విశ్వాధారము అంటే మతము యొక్క పూర్తి గుర్తింపును ప్రసాదించండి తల్లి. ఓరియే ఓర్బి ఓర్సి. చిత్తాన్ని మూలాధారం యొక్క 4వ దళం పైన ఉంచుకుని శ్రీ గౌరీ గణేశ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గౌరీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. బీజమంత్రం సం 4 టైమ్స్ తీసుకుందామండి. ఓం సం 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 సం. ఓం. అమ్మా, దయచేసి మా అణువణువులో అమృతము యొక్క ఉనికిని నింపి దైవము యొక్క ఉపకరణములుగా తీర్చిదిద్దండి తల్లి. యోగానంద స్థితిని అనుభూతి చెందుటకు శ్రీ గణేశాదశమును పెట్టేద్దాం. శ్రీ మాతాజీ, మా యందు వికరళ శక్తిని పెంపొందించండి అని ప్రార్థిద్దాం. ఈ ఆనందానుభూతి చెందుటకు మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచి ధ్యానంలో ఉందాం.
శ్రీ గణేష్ యొక్క అథర్వశిర్షం భావార్థం తీసుకుందామండి. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవియై నమో నమః. అందరము కూడా సహస్రారంలో ఉండి ధ్యానంలో ఉండి ఈ భావార్థాన్ని గమనించుకుందామండి. గణములకు అధిపతి అయిన నీకు ప్రణామములు. నీవు యథార్థమైన ఆది సత్యానివి. కేవలం నీవే కర్తవు. కేవలం నీవే విశ్వానికి ఆధారభూతుడవు. విఘ్నములను నశింపజేయువాడవు నీవే. అంతయు నిండియున్న నిరాకార బ్రహ్మవు నీవే. పరమాత్మవు నీవే. వ్యక్తీకరింపబడిన శాశ్వతమైన ఆత్మవు నీవే. ధర్మమును సత్యమును వసించునట్టి నన్ను రక్షింపుము. నన్నును నీ స్తుతి చేయువారుని వినువారుని రక్షింపుము. దానము చేసే స్వీకరించే గురు శిష్యులను అనుగ్రహింపుము. తూర్పు పడమర ముందు వెనుకల నుండి నన్ను రక్షింపుము. ఉత్తర దక్షిణ అంటే ఎడమ కుడివైపుల నుండి నన్ను రక్షింపుము. పైనుండి క్రింద నుండి నన్ను రక్షింపుము. అన్ని వైపుల నుండి నిరంతరము నన్ను రక్షింపుము. నీవే వాక్కువి, వాజ్మయానివి మరియు సంపూర్ణ చైతన్యానివి నీవే. సంపూర్ణానందమయుడువు నీవే మరియు పరిపూర్ణమైన పరబ్రహ్మవు నీవే. సంపూర్ణ సత్యానివి, చైతన్యానివి మరియు ఆనందానివి నీవే. వ్యక్తీకరింపబడిన పరబ్రహ్మవు నీవే. సంపూర్ణ జ్ఞానము గల విజ్ఞానివి. ఈ జగత్తు సృష్టి యావత్తు నీ నుండే ఆవిర్భవించినది. ఈ సమస్త విశ్వము యొక్క ఉనికివి నీవే. ఆధారము ఈ జగత్తు అంతయు నీయందే లయమగుచున్నది. ఈ జగత్తంతయు నీ చుట్టూ పరిభ్రమిస్తున్నది. పంచభూతములైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అన్నియును నీవే. భాషయందలి 4 భాగాలు పర, పశ్యంతి, మధ్యము, మధ్యమ, వైఖరి నీవే. నీవు సత్వ రజోస్తమో గుణాలకు అతీతుడవు నీవు. స్థూల సూక్ష్మ కారణ శరీరములకు అతీతుడువు నీవు. భూత వర్తమాన భవిష్యత్ కాలములకు అతీతుడువు నీవు. నీవెల్లప్పుడూ మూలాధార చక్రమునందు నివసించదవు. నీవు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి శక్తులు కలిగి ఉన్నవాడవు. యోగులు సదా నిన్నే ధ్యానించుదురు. నీవే బ్రహ్మవు, నీవే విష్ణువు, నీవే శివుడువు. ఇంద్రుడువు నీవే. నీవే అగ్నివి, నీవే వాయువుడువు, నీవే సూర్యుడువు, నీవే చంద్రుడువు. భూమిలోను ఆకాశంలోను స్వర్గములోను మరియు ఓంకారములో నిండి ఉన్న పరమాత్మవు నీవే. గణములలో ముందుగా ఉచ్చరించే ఘ తర్వాత ఓంకారములో నిండి ఉన్న పరమాత్మవు నీవే. గణములలో ముందుగా ఉచ్చరించే ఘ తర్వాత అక్షరం క్రమములో మొదటిది ఆ, తదుపరి నాసికాధ్వని మా అర్ధచంద్రుని వలె ప్రతిధ్వనిస్తూ తారలతో కూడి ఓంకారం అవుతుంది. ఇది నీ మంత్ర నిజస్వరూపము. గా గకారం మొదట రూపము, ఆ అకారము మధ్యమ రూపము, మా మకారము అర్ధబిందువు చివరి రూపము, తదుపరి బిందువు. ఆ శబ్దాలను కలిపి ఉచ్చరించడమే శ్రీ గణేశుని గురించి విజ్ఞానము. ఇది గణక వృష్యే రచింపబడినది. దీనికి ఛాందస్సు గాయత్రి. అధిపతి శ్రీ గణేశుడు. దేవగణ నాయకుడైన ఓం గం గణపతికి ప్రణామములు. ఏకదంతుని గురించిన జ్ఞానము, వక్రతుండిని పైన ధ్యానము మనలో ప్రేరణ కలుగచేయుగాక. ఒకే దంతముతో 4 చేతులు కలిగియుండి కుడిపై హస్తములో పాశము, ఎడమపై హస్తములో అంకుశము, కుడి క్రింద హస్తములో విరిగిన దంతము, ఎడమ క్రింది హస్తము అభయముద్రతో కలిగి ఉన్నవాడవు. ఎలుక వాహనముగా గల ఎరుపు వర్ణపు శరీరము, పెద్ద పట్టతో లంబోదరం, పెద్ద విష్ణకర్ర లాంటి చెవులు కలిగి ఎర్రటి వస్త్రమును ధరించి శరీరమంతయు పరిమళభరితమైన ఎర్రటి చందనపు పూత కలిగియుండి ఎర్రని పుష్పములతో పవిత్రముగా పూజింపబడుతున్న వాడవు. భక్తుల పట్ల సదా దయగల సృష్టికారకుడవు మరియు నాశరహితుడవు.
సృష్టికి ముందే ఆవిర్భించిన వాడవు. నీవు ప్రకృతి అంటే ఆదిశక్తి యొక్క స్త్రీ శక్తి. పురుషునకు అంటే సదాశివుని పురుష శక్తి. నీవు ప్రకృతి ఆదిశక్తి యొక్క స్త్రీ శక్తి. పురుషునకు సదాశివుని పురుష శక్తి. అతీతుడవు. ఎవరైతే ఎల్లవేళలా నిన్నే ధ్యానించుచుందురో అటువంటి వారు మహాయోగులు. అన్ని విద్యలకు అధిపతివైన నీకు ప్రణామములు. శివుని ప్రమదగణములకు అధిపతి అయిన నీకు ప్రణామములు. లంబోదరుడవు. ఏకదంతుడవైన నీకు ప్రణామములు. విఘ్ననాశకుడవు. శివుని కుమారుడవు. కోరిన కోర్కెలు తీర్చే శుభములు కలుగజేయు నీకు ప్రణామములు. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. సార్ స్వాదిష్టాన చక్రం చూసుకున్నానండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహా సరస్వతి మహా బ్రహ్మ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. అమ్మా పరబ్రహ్మ మీరే తల్లి. స్వాదిష్టాన చక్రంలో ఉన్న మాకు నిర్మల విద్యను మాలో స్థిరపరచండమ్మా. నిర్మల చిత్తాన్ని మాలో స్థిరపరచండి తల్లి. సృజనాత్మక శక్తిని మాలో స్థిరపరచండి. ఒకసారి నాభి చూద్దామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ లక్ష్మీ నారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మా శ్రీ మాతాజీ మా నాభిలో మాకు గృహలక్ష్మి తత్వాన్ని, రాజ్యలక్ష్మి తత్వాన్ని మా నాభిలో స్థిరపరచండి తల్లి. మాకు సంతృప్తిని ప్రసాదించండి అమ్మా తల్లి. ఈ ప్రపంచానికి నాభి మధ్య భాగం తల్లి. ప్రపంచానికి సంతృప్తిని ప్రసాదించండి అమ్మా. తపసాగర్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిగురు దత్తాత్రేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ మాతాజీ నిర్మలామా తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మాతాజీ
అమ్మా! మా భవసాగరాన్ని దాటించండి శ్రీమాతాజీ. మాకు స్వయం గురుతత్వాన్ని ప్రసాదించండమ్మా. మా సహజయోగులందరికీ కూడా స్వయం గురుతత్వాన్ని ప్రసాదించండమ్మా. మన కుడి అరిచేతిని ఎడమ హృదయం మీద ఉంచుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ శివపార్వతీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. అమ్మా! మీ కృపతో నేను ఆత్మను, 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 ఆత్మను. మా ఆత్మను పరమాత్మతో విలీనం చేయండమ్మా. మాకు ఆత్మ విద్యను ప్రసాదించండి తల్లి. మా ఆత్మను ప్రకాశవంతం చేయండమ్మా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మన కుడి అరచేతిని మధ్య హృదయంలో ఉంచుకుందామండి. జగదంబ దుర్గామాత మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ జగదంబా సాక్షాత్ శ్రీ దుర్గామాతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. అమ్మా! మాలో ఉన్న అహంకార ప్రత్యహంకారాలను మీ సాక్షాత్తు మీ శ్రీచరణాల దగ్గర సమర్పణ చేసుకుంటున్నాను తల్లి. అమ్మా! మాలో ఎర్ర రక్త కణాలను అభివృద్ధి పరిచి, శ్రీ గణేషుని ద్వారా తెల్ల రక్త కణాలను కూడా అభివృద్ధి పరచండమ్మా. దుర్గామాత యొక్క శక్తులను జాగ్రత్త పరచండమ్మా శ్రీమాతాజీ. శ్రీమాతాజీ. మా సహస్రారంలో ఉన్న 1000 దళాలను ఓపెన్ చేయండమ్మా శ్రీమాతాజీ. మీ యొక్క శ్రీచరణాలను సహస్రార కమలంలో అనుభూతి చెందే విధంగా మా అందరికీ కూడా ఆనందాన్ని ప్రసాదించండమ్మా. క్షమా పరమేశ్వరి, క్షమా పరమేశ్వరి. ఒకసారి ఎడమ చేతిని మన కుడి హృదయంలో ఉంచుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ సీతారామ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. అమ్మా! మా తండ్రి అయిన రాముని యొక్క గుణగణాలను మాలో స్థిరపరచండమ్మా.
ఆయనలో ఉన్న ధర్మగుణాన్ని, ఆయనలో ఉన్న పితృవాక్య పరిపాలనను మాలో స్థిరపరచండమ్మా శ్రీమాతాజీ. హనుమంతునిలో ఉన్న అణిమ, గరిమ, లగిమ శక్తులని మాలో స్థిరపరచండి తల్లి. హనుమంతునికి సీతారాములు ఎలా అయితే కుడి హృదయంలో దర్శన భాగ్యాన్ని దర్శించుకోగలిగారో, అమ్మా శ్రీమాతాజీ, మా సహజయోగులందరికీ కూడా మాకు కుడి హృదయంలో మీ దర్శన భాగ్యాన్ని మాకు దర్శనం ఇవ్వండమ్మా శ్రీమాదేవి. దర్శించుకునే శక్తిని, అర్హతను మాకు ప్రసాదించండమ్మా శ్రీమాతాజీ. విశుద్ధి అండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ రాధా కృష్ణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఎడమవైపు లలితా చక్రము, స్థుమాయతత్వము, కుడివైపు విఠల రుక్మిణి, శ్రీచక్రం యొక్క శక్తులను మాలో జాగ్రత్తపరచండమ్మా. మాకు సాక్షితత్వాన్ని ప్రసాదించండి శ్రీమాతాజీ. మన కుడి అరచేతిని ఆజ్ఞాం మీద ఉంచుకుని ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ జేసస్ మేరీ మాతా మహాలక్ష్మీ శ్రీ మహా గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. హం క్షం హం క్షం. అమ్మా, మాలో ఉన్న అహంకార ప్రత్యహంకారాలను మీ శ్రీచరణాల దగ్గర సమర్పించుకుంటున్నాం తల్లి. సహస్రారంలో మీ యొక్క దర్శన భాగ్యాన్ని, అర్హతను పొందే శక్తిని మాకు ప్రసాదించండి అమ్మ. తర్వాత ఏకాదశి రుద్ర. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఏకాదశి రుద్రా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. సహస్రారం మీద మూడో మహామంత్రం తీసుకున్నామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కలకీ సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. అమ్మా శ్రీమాతాజీ, ఏమన్నా తప్పులు చేసి ఉంటే ఆ తప్పులన్నీ నాకు అమ్మా, ఒప్పులన్నీ మీ శ్రీచరణాల దగ్గర సమర్పించుకుంటున్నానమ్మా.
జై శ్రీ మాతాజీ అండి. అమ్మ యొక్క స్పీచ్‌ని పెట్టండి. The Khalistan. Be aware of it, of your responsibilities. Be aware of your powers. The greatest power that you have is of divine love, not the stupid love that blinds you and that you fall in love, but you rise in love. The way we talk, the way we walk, the way we live, the way we behave, everything has to be Sahaj. And it is such a real, living culture of beautiful people in the world. We see in the animals, in the birds we see a swan. Is described among animals, the elephant, which has the wisdom, the swan that knows how to separate water from milk. Then among human beings, Sahajogis. Today, in these modern times, I think by the time it is 21 years, will be all very well established, matured, wonderful Sahajogis, pulling out this mad world from its ignorance and from its mind. Will be that powerful people of love, of understanding, of discretion, and of humility. I would like to see those days in my lifetime. I hope you will give me full assistance. You have to know there's only one point was fixed in this meeting of the Devas. And that I cannot overcome. They said, we'll tolerate any nonsense because they are coming from ignorance. But anybody who doesn't love you, anybody who insults you, anybody who takes advantage of you, anybody who exploits you, anybody who shows lack of protocol, anybody who doesn't recognize you, we'll hit them hard. And that permission you must give us. Otherwise we are not for this work. They formed a union against me. And I had to give in. I'm very careful. I tell you, don't touch me. Be careful. Some people just try to put my sari right. You're not to do. Don't have to do that. Don't play with my money. Don't take my hospitality. Be careful. I tell you, as much as I can. And this is what it is. One side is Mahamaya, another side is deities, and poor Sahajogis in between. I sympathize with you. I know. But you better be careful. It's a razor edge, I think, of course. But otherwise, it's wonderful. If these two things, if you know, that this is Mahamaya
and that the deities are around, sitting now here, all of them, peering into you, all of them, judging you, having a big meeting there, who is who? Where is the attention of this gentleman? Where is he looking? What is he doing? They're all sitting here. But at the same time they have flowers, divine blessings. And all the angels are just going around, I can see them. Your cameras can catch them. You've got photographs, I will show you all of them sitting. And it's already predicted that the whole world will come down at the lotus feet of your mother, and that you will decide the future of this world. It's written already 14,000 years back, and there's another one who's prophesizing the same. So you have to be aware. Where is your attention? What are we worried about? Where are we spending our time? Leave your children to me. Leave your families to me. You can only keep your purse. But the rest of it, you can leave all your headaches to me. But don't play tricks with me. Mahamaya knows all your tricks, everything, in and out. If I want to know, I can know each and everything about you. I don't want to know. Under these circumstances, we are supported, looked after, managed, taken to reality so easily, so much, with care. You tell me, Mother, suddenly I went there, and what do I find? Sergio was sitting there. And we wanted to know someone. He was just there. How was it? You are assisted. Here these prime ministers have only 5-6 bodyguards. You have millions and millions, each one of you, with you. Nobody can touch you except for you can harm yourself, that's all. Nobody can harm. So today, again a day of great determination. I am taking a vow that for us our ascent is the only concern, is the only idea, nothing else. And it will work out. All the rest will be taken care of. We have all the mechanics to do that. But first, give it to the mechanics to work out. All will work in a reflex action. Clear. Clear out your chakras. Don't say I have this, I have that. Just clear out. How dare I have all these problems? How dare I have all these chakras still lingering? Clear out. Morning, evening, clear out. I'm sure it will work out. Next year, I hope I'll have some good news. May God bless you.